ఇక జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సిట్ మరింత పెంచింది. కాసేపట్లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించబోతోంది. ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తూనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్దమైంది. ఇవాళ విచారణకు రావాల్సిన మిథున్ రెడ్డి సిట్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన సిట్ ముందు హాజరవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు ఆయనకు మరో నోటీసు ఇచ్చారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డిదే కీలక పాత్ర అని విజయసాయిరెడ్డి గత విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏ విచారణకు పిలిపించినా ఇదే విషయాన్ని చెప్తానని స్పష్టం చేశారు. అయితే ఎన్ని నోటీసులిచ్చినా రాకుండా కసిరెడ్డి పరారీలో ఉండడంతో సిట్ బృందం హైదరాబాద్ వెళ్లి ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి 2 రోజుల కిందట నోటీసు ఇచ్చింది. దీంతో ఆయన నిన్న విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చారు. రాజ్ ఎక్కడకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఎక్కడ ఉండే అవకాశం ఉంది, ఎక్కువగా ఎక్కడకు వెళ్తూ ఉంటారు, ఎవరితో బాగా దగ్గరగా ఉంటారు, ఇలాంటి ప్రశ్నలను సిట్ అధికారులు సంధించారు. అన్నింటికీ తనకేమీ తెలియదు అని ఉపేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అటు గత ప్రభుత్వంలో ముడుపులు చెల్లించిన మద్యం వ్యాపారులకు వరుసగా నోటీసులిచ్చిన సిట్ ఇవాళ రేపు పలువురిని ప్రశ్నించనుంది. మద్యం కుంభకోణం వ్యవహారంలో మరి కాసేపట్లో సాక్షిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఇవ్వనున్నారు. పూర్తి అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ తన విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే దీనిలో ప్రధాన నిందితుడిగా భావించబడుతున్న రాజ్ కసిరెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని నిన్న సిట్ అధికారులు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఆయనకు నోటీసు ఇవ్వడంతో ఆయన నిన్న వచ్చి విచారణలో కూడా భాగస్వామి అయ్యారు. అయితే ఈ రోజు కూడా అవసరమైతే పిలుస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఏ హోటల్లో ఉంటారో కూడా పూర్తి సమాచారం అయితే సిట్ అధికారులకు ఆయన ఇవ్వడం జరిగింది. మరోవైపు విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ రోజు సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. నిజానికి ఆయన నిన్నే హాజరవుతాను అని చెప్పినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పడంతో ఈ రోజు 10:30కు వస్తానని చెప్పి ఆయన సమాచారం ఇచ్చారైతే ఇప్పటివరకు అయితే సిట్ కార్యాలయానికి అయితే ఆయన చేరుకోలేదు. ఈ ఉదయం ఏదైతే 7:10 నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకుని అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హోటల్కి ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైతే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు, తొలినాళ్ళలో అంటే మద్యం ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో విజయసాయిరెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయసాయిరెడ్డిని సాక్షిగా ఈరోజు పిలవడం జరిగింది. అదే సమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తాను విచారణ చేసేటప్పుడు 2 న్యాయవాదులు తన వద్ద ఉండాలని, అదే సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ కూడా విచారణ సందర్భంగా చేయాలని ఆయన హైకోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి దాన్ని నిరాకరించి న్యాయవాదులను ఉంచుకోవడానికైతే 10 అడుగుల దూరంలో ఒక న్యాయవాదిని ఉంచేందుకు అనుమతి అయితే ఇచ్చింది. దానికి సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు వస్తామని చెప్పడంతో రేపటికి మిథున్ రెడ్డి విచారణను వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక నోటీసును కూడా మిథున్ రెడ్డికి రేపు విచారణకు రావాల్సిందిగా నోటీస్ అయితే సెర్వ్ చేసినట్టుగా మనకు అంతటి సమాచారం బట్టి తెలుస్తుంది. మరోవైపు విజయసాయిరెడ్డి ఎప్పటికే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చి విచారణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. విచారణలో ఆయన సమాధానాలు చెబుతారని తెలుస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు దాదాపు 135 ప్రశ్నలను కూడా సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. మద్యం కుంభకోణంలో స్టార్టింగ్ నుంచి తరువాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు చూశారు, తర్వాత ఎవరు చూశారు, ప్రభుత్వ షాపుల నుంచి
మద్యంలో వచ్చే ఆదాయాన్ని తరలించడం ఏ విధంగా జరిగింది, దీని వెనుకున్న కాన్స్పిరసీ ఏంటి అనే దాని మీద ప్రధానంగా విచారించబోతున్నారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఏదైతే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మిన మద్యాన్ని తమకు సంబంధించినటువంటి డిస్టిలరీల నుంచి కొంతమంది వైసీపీ నేతలు హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచి అమ్మించారు, నాసిరకం మద్యం అమ్మించారు, చాలామంది ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారు. తరువాత ఆ మద్యం ద్వారా వచ్చిన అధిక ఆదాయాన్ని ఎక్కడికి తరలించారు, ఏం చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి సంబంధించి ఆయన వైఫ్ ఒక హాస్పిటల్లో డైరెక్టర్గా కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక సినిమా కూడా వాళ్ళు తీసినట్టుగా తెలిసింది. మరిన్ని సినిమాలు తీసేందుకు డిస్కషన్స్ కూడా జరిపినట్టుగా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆయన కుటుంబ సభ్యులు చేసినట్లుగా ఆధారాలతో సహా సిట్ సంపాదించింది. వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే హైదరాబాద్లోని ఆయన ఆఫీసుల్లో దాడులు చేసి సంపాదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు ఏంటనేది ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి. ఆయన తండ్రి అయితే మాత్రం ఈరోజు విచారణకు వస్తారా లేదా కూడా చూడాల్సి ఉంది. అదే సమయంలో ఇటు మిథున్ రెడ్డి రేపు విచారణకు వచ్చే అవకాశం మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు రేపు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు విజయసాయి రెడ్డి విచారణ ఉన్న నేపథ్యంలో. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పటిష్టమైన బందోబస్తును కూడా ఇక్కడ సిపి ఆఫీస్ వద్ద సిట్గా ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ సిపి ఆఫీస్ ముందు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో విజయసాయి రెడ్డి వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మనం చూస్తే కనుక ఇప్పటికే విజయవాడ అయితే చేరుకున్నారు. మరి ఇప్పటివరకు అయితే సిట్ కార్యాలయానికి సిపి ఆఫీస్కి అయితే ఆయన రాలేదు. మరి ఆయన ఎంతసేపట్లో వస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. విజయచంద్రిక.